ఈ వీడియో ఎవరిని ఉద్దేశించింది కాదు, కేవలం కల్పితాలు మాత్రమే. అండ్ ఈ వీడియో చిన్నపిల్లలకు కాదు, పెద్దవాళ్ళకు మాత్రమే. ఈ వీడియో చూసేటప్పుడు హెడ్ ఫోన్స్ పెట్టుకొని చూడండి. 20 ఏండ్ల పోరగాడు ఆశపడి ఆంటీ కోసం పోతే అక్కడే పట్టుకుని పోరోడి పిచ్చకాయలు వంకాయలు కోసి కారం పోసి చెత్త కుప్పల పడేసి పోయిండ్రు. పెళ్ళయి నెల కూడా కాలేదు, అప్పుడే కొత్త పెళ్లి కొడుకు కోరికలు తీరక ముందే కొత్త పెళ్లి కూతురు భర్తని బ్రాతో ఊరేసి చంపి కొత్త పెళ్లి కూతురు తన లవర్తో చెక్కేసింది. ఈ ఘటన సోకుల పాలెంలో జరిగింది. ఈ ఘటన జరిగిన అబ్బాయి గురించి తన ఫ్రెండ్స్ ని అడిగితే ఇప్పటిదాకా ఏ అమ్మాయిని టచ్ చేయలేదంట. సింగిల్ బాడు కౌలి చేసుకుని టచ్ చేసే అవకాశం కూడా రాలేదు. పాపం ఆ కొత్త పెళ్లి కొడుకుని ఆ అమ్మాయి డైరెక్ట్ పరలోకానికే పంపేసిందంట. మార్కెట్ లో 30 ఏండ్ల ఆంటీ దగ్గర వంకాయ కొనడానికి పోయిన 40 ఏళ్ల అంకుల్ వంకాయ కొసరు వేయలేదని అక్కడే వట్టాలు కోసుకున్నాడు. చిదినమ్మ పేపర్ జాతిని మింగా. ఈ 2026 ఎప్పుడు స్టార్ట్ అయిందో అప్పటి నుంచి గివ్వే న్యూస్. మొగుడిని చంపి తన లవర్తో చెక్కేసిన భార్య, మొగుడిని ముక్కలు ముక్కలుగా చేసి బాత్రూమ్ లో పూడ్చిపెట్టిన భార్య, గివ్వే. అయినా ఇప్పటి పోరగాళ్ళు ఏదైనా పెళ్లి అవ్వక ముందే చేసుకోవాలి, లేదంటే పెళ్ళైనాక పెళ్ళాం చేతిలో చచ్చిన భర్త అని ఎలాగో న్యూస్ లో వస్తుంది కాబట్టి. దీనమ్మ పొద్దు పొద్దునే గిట్లాంటి న్యూస్ వింటున్నాయంటే ఈ అవ్వకి అవలగాళ్ళకు పని లేదు పాట లేదు. ఎవరో గుద్దలు ఏలు పెట్టి కెలుకుతున్నట్టు పెళ్లి చేసుకుంటున్న వాళ్ళు పిల్లం చేతిలో చస్తున్నారు. దీని అమ్మ ముందు ఇంట్లో నుంచి మింగేయాలి. గుడ్డు గానికి ఫోన్ చేద్దాం. ఆయనకి అవలేగాడు బాత్రూమ్ లో బిట్లు చూస్తూ ఉండి ఉంటాడు. అరే ఏడున్నవరా? ఇప్పుడే బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినరా. ఏమైంది? ఎందుకు ఫోన్ చేసినావు? గుడ్లు గుంజుతున్నాయా? సిగరెట్ తీసుకుంటారా? అరే ఏంట్రా ఇది? గుడ్లు గుంజుడు కాదురా, తలకాయ తమ్ముడు గుద్ద బామ్మడిది అన్నట్టు మాట్లాడుతూ అయిందిరా. ఆయన నీకు ఎప్పుడు అదే పనారా? బిట్లు చూసుడు బాత్రూమ్ పోయి కొట్టుకున్నాడు. అవునురా, నాకు ఇదే పని. అయినా మనకు వేరే ఏం పని ఉందనరా ఈ పనిని ఆపేయడానికి? మనకి ఈ పని వచ్చినంత కరెక్ట్ గా వేరే ఏ పని అయినా వస్తుందా? నువ్వే చెప్పు. అరే చెప్పందుకొని చంపుతారా నిన్ను? నీ ముండముళ్ళ కడుపు చేసి జాతిని దెంగ్. సరే, ఇప్పుడు ఎందుకు మొగుడు చచ్చిన ముండ ముఖం పెట్టినట్టు పెట్టుకున్నావు? ఎక్కడున్నావురా ఎర్రిపువ్వా? ఇంట్లోనే ఉన్నారా? నీ అవ్వ ఇంట్లోనే ఉంటే పిచ్చి మింగేటట్టు ఉందిరా. ఏడికైనా బయటికి పోదామారా? అరే సీనన్న టీ కొట్టు కాడ వచ్చి. సరేరా వస్తా, కానీ ఆ టీ డబ్బులు నువ్వే కడతా అంటేనే వస్తా, లేకపోతే నేను రాను. నువ్వు ఒక్కనివే మింగి. నువ్వు గరా నన్ను ఇప్పుడు అవసరం నాది అయినప్పుడు ఎన్నైనా అడుగుతావు. నువ్వు గుళ్ళేనని సల్లే అన్నట్టు ఇస్తాగాని రారా? నీ అవ్వ వంగేటోడు ఉంటే బొడ్డు దాకా నువ్వుతావు కదరా ఎర్రిపోవా. ఏడికి పోతున్నావు బిడ్డ? అయినా ఫోన్లో ఎవరితో మాట్లాడుతున్నావురా? నువ్వు కానీ వినబడుతుంది. కొంపదీసి ఎవరితోనైనా తగులుకున్నావా ఏంటి? అరే ఏంట్రా ఇది? నేనెవరిని తగులుకుంటా డాడీ? ఫోన్లో గుడ్డుగాడు ఏం బిజినెస్ చేద్దాం, ఎంత అవుతుందని మాట్లాడుకుంటున్నాం. నీకు అన్ని అనుమానమే నా మీద. పక్కింటోడి పిల్లం మీద ఎదిరింటోడికి అనుమానం వచ్చినట్టు. బిజినెస్ పెడతారా? ఏం బిజినెస్ పెడతారా? మీరిద్దరు లంజల బిజినెస్ పెడతారా? మీరు బిజినెస్ పెడితే నడుస్తుందారా? మేకను వస్తే తోకే మిగిలినట్టు. అది పెట్టిన రోజే దందా మొత్తం బంద్ అయ్యి రోడ్డు మీద వచ్చి బఠానీలు అమ్ముకోవాలి. నీ అవ్వ ముందుగాల మమ్మల్ని ఏదో ఒకటి ట్రై అయితే చెయ్యనివే. కడుపుతో ఉన్నదానికి కక్కాగనట్టు మమ్మల్ని ఏది చెయ్యనివ్వకుండా అడ్డుపడతావు. ఏంటి నేను అడ్డుపడుతున్నానా? అవునురా, నేను ఎందుకు అడ్డుపడుతున్నానో తెలుసా? నువ్వు బిజినెస్ చేస్తా అని చెప్పి నా పైసలన్నీ మింగబెడుతున్నావు కాబట్టి అడ్డుపడుతున్నా. హైదరాబాద్ పోయి కెఫే పెడతా అని 1,00,000 తీసుకుపోయినావు, అవి అట్టే మింగినాయి. డైరీ ఫామ్ పెట్టాలి, షెడ్డు కడతా అని చెప్పి 50,000 తీసుకుపోయినావు, ఆ పైసలు ఏం చేసినవురా? ఆ పైసలతోని సగం షెడ్డు కట్టినా కదా డాడీ, మళ్ళీ పైసలు ఏడా అని నన్ను అడుగుతున్నావు. లాంటి కొడుక, సగం పైసలతోని షెడ్డు కట్టి మిగిలిన పైసలతోని షెడ్డు పూర్తి కాదని మిగిలిన పైసలతోని గోవా పోయినావు కదరా? నీ అవ్వ నువ్వు ఇప్పుడు బిజినెస్ చేస్తా గాడిద ఆతులు పీకుతా అని నన్ను పైసలు అడగకు. నువ్వు బిజినెస్ చేస్తా అంటే నువ్వే డబ్బులు సంపాదించి చేసుకో. అంటే ఏంటి డాడీ? నేను ఇప్పుడు బిజినెస్ చేసి ఒక్క రూపాయి కూడా సంపాదించలేను అంటున్నావా? నీ అవ్వ తాత ఒట్టాల మీద ఒట్టే డాడీ. 3 నెలల్లో మన ఇంటి ముందు 12 ఫ్లోర్ల బిల్డింగ్ కడతాను. గివే మాటకు మతి లేదు, పూటకు గతి లేదు, మాటలు మాట్లాడుకు నువ్వు. సరేగాని ఏడికిపోతున్నావు ఇప్పుడు? సీనన్న టీ కొట్టుకు డాడీ. ఒక 50 రూపాయలు ఉంటే ఇవ్వవే, టీకి డబ్బులు కట్టాలి. టీకి డబ్బులు లేవా? ఇప్పుడే కదరా 12 ఫ్లోర్ల బిల్డింగ్ కడతా అన్నావు. ఒక పని లేదు పాట లేదు, రోజుకు 4 సార్లు దెంగి తింటున్నావు, 2 సార్లు చాయ్ తాగుతున్నావు. ఫోన్పే కొడతా పో. థ్యాంక్స్ డాడీ, మళ్ళొస్తా. దేనికి ఏం తక్కువ లేదు బిడ్డ. అమ్మాయిల దగ్గరికి ఆంటీల దగ్గరికి పోయావు, పిచ్చలు కోసి కారం పోసి చెత్త కుప్పల పడేస్తున్నారంట.
ఏమైందిరా ఎర్రిపువ్వ, ఇంతసేపు ఎవని ఆతులు పీకినావు? నేను వచ్చి చాలాసేపు అయింది తెలుసా పూక. అరే ఇంట్లో నుంచి బయటికి వెళ్తుండగానే మా డాడీ పిలిచిండురా. ఇక పిలిచి నింజల పురాణం స్టార్ట్ చేసిండు. మొత్తం విని వచ్చేసరికి లేట్ అయిందిరా ఎర్రిపువ్వ. మరి ఈడికెందుకు వచ్చినవురా? ఆడ ఇంట్లోనే ఉండి మీ తాత ఆతులు పీకపోయిన ఎడ్డికి కూడా. నువ్వు రాలేదని సీనన్న దగ్గర 3 ఛాయలు తాగినా, ఆ డబ్బులు కట్టే. నీ అవ్వ 3 ఛాయలు తాగిన వారా? ఆయన వంగేటోడు ఉంటే బొడ్డు దాకా నూక్కుడు అలవాటే కదరా నీకు. నీ గువ్వని కర్రె కొమ్మరిగాడు నూక. అరే ఏంట్రా ఇది? అదంతా కాదు కానీ ఇంతకీ ఏమన్నాడు మీ డాడీ? పోరిల వెంట తిరగమన్నాడా? పోతే కోసి పడేస్తున్నాడు అన్నాడ్రా. అరే పొద్దున న్యూస్ పేపర్ చూసిన వారా నువ్వు? అన్ని గవ్య న్యూస్. భర్తను చంపి లవర్తో చెక్కేసిన భార్య, భర్తది కోసి పడేసిన భార్య. అరే అవునురా, వాడిది కోసేటప్పుడు వాడు అరిచి ఉండి ఉంటాడా? ఆయన అట్లెట్లా కోసి పడేస్తారా? పిచ్చలు అనుకుని ఉంటారా? ఎర్ర కనబడే టమాటా అనుకుని ఉంటారా? అందుకేరా బయట ఆంటీలను కలవకూడదు. ఊర్లో ఉన్న సరిత ఆంటీతో సరిపెట్టుకోవాలి కానీ బయట ఆంటీల దగ్గరికి అస్సలు పోకూడదురా పువ్వా. ఏహే ఎందుకురా ఒక్క న్యూస్కి అంతలా భయపడుతున్నావు? అరే ఈ రోజు రాత్రి ఊరి బయట కొత్త ఆంటీ వస్తుందంట, మనం పోదాం. నువ్వు గుద్దముయిరా, ఇప్పుడే కదరా గొంతు చించుకొని బయట ఆంటీ దగ్గరికి పోకూడదని చెప్పింది. నీ అవ్వ చెవిటోడి ముందు శంఖ మూదినట్టు మళ్ళీ బయట ఆంటీ దగ్గరికి పోదామంటున్నావు. లేకి బాడుకావు. నువ్వు తిక్కపు గుద్దల రొట్టెలు మాటలు మాట్లాడుకు. నువ్వు సాయంత్రం కనుక రాలేదు అనుకో, సరిత ఆంటీకి నీకు మధ్య ఉన్న ఎఫైర్ మీ డాడీకి చెప్పేస్తా చూడు. నీ పాసిపోయిన గువ్వని మింగ. అంటే ఆగవు పంటే లేవవు. వస్తగాని కుక్క ఊరినట్టు ఒర్రక్కు లాని కొడక. భయపడకురా పొట్టి, నీ ఎఫైర్ గురించి మీ డాడీకి ఏం చెప్పను గానీ పోయి సీనన్నకు చాయ్ డబ్బులు ఇచ్చేసిరా పో. అన్నా ఇగోనే చాయ్ డబ్బులు. ఏంటి 50 రూపాయల? పాతవి 200 ఉన్నాయి. అవి ఎప్పుడు ఇస్తావు తమ్మి? నేను పాలు సిగరెట్ అంబర్ తెచ్చుకోవాలి కదా. మీరు ఖాతా పెట్టి మింగి తాగిపోతే ఎట్లా చెప్పు? అరే మనం నెక్స్ట్ కోళ్ళ బిజినెస్ చేద్దాం అనుకున్నాం కదా. కోళ్ళ బిజినెస్ తర్వాత చేద్దాం కానీ సీనన్న కొట్టు ముందు ఒక పెద్ద కెఫే పెడదాం రా. అన్న మా కెఫేను మాత్రం నువ్వే ఓపెన్ చేయడానికి రావాలన్నా. ఏ కెఫే పెట్టడం ఎందుకులే తమ్మి, బొంగుల 200 ఎప్పుడైనా ఇవ్వచ్చు. మీరు మీ కోళ్ల ఫామ్ బిజినెస్ గురించి ఆలోచించండి. అరే కెఫే పెడదాం అనగానే సీనన్న గుండె జారి గువ్వలోకి వచ్చింది అనుకుంటారా? అట్లుంటది మనతోని. అరే ఈ దయ్యాల దెంగి రాత్రి ఆంటీల కోసం పోవడం అవసరం ఆరా ఎర్రిపోవా. అరే గువ్వ మూసుకురా, వంగ చేత కాదు మింగ చేత కాదు పూక నీకు. కాదురా ఇంత రాత్రిపూట ఎవరైనా పోలీస్ పట్టుకుంటే ఇద్దరి గువ్వలు గుణపం దింపుతారా ఎడ్డి పాడుకావు. నీ పాస్ పండ్ల ముఖంలో మొగ్గ, ఏం నోరు రాది. ఇట్లా అన్నవో లేదు అట్లా కలిసిపోయారు పోలీసులు. ఏ బాబు ఈ దెయ్యాల దెంగే రాత్రి ఎడిగిపోతున్నారు? అసలు మీకు లైసెన్స్ ఉందా? స్టేషన్కి పదండి. సార్ 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 మా వాడికి గుడ్లు గుంజుతున్నాయి సార్, అందుకనే హాస్పిటల్కి పోతున్నాం. అరే ఏం మాట్లాడుతున్నావురా కర్రెబాడుకో? నాకు గుడ్లు గుంజడం ఏంట్రా? అరే నీ గువ్వని గుట్టెనగా కురువాయి మింగ, కొంతసేపు నోరు మూసుకోరా. అదే దెంగుతున్నా నిన్ను. అదే సరే సరే పొండి, ఇంకోసారి ఈ దయ్యాలు దెంగుకునే రాత్రి కనబడ్డారనుకో ఇద్దరికి గువ్వలు కారం పొడి చల్లి నన్ను గుణపం దింపుతా. మామా అది కూడా ఆంటీ, ముందు నువ్వు పో, తర్వాత నేను పోతా గాని. ఎందుకురా ముందు నేను పోతే నాది కోసి పడేస్తే నువ్వు ఇటు నుంచి ఇటే పారిపోదామని చూస్తున్నావా? ముందు నువ్వు పోరా పువ్వా. రే ఎర్రి పువ్వని నీ దగ్గరే ఉంటా గాని పోరా. మామ ఆంటీ కసక్లాగా ఉంది కాబట్టి ఆగలేక ఆంటీ దగ్గరికి పోతున్నారా? లేకపోతే పోయేవాడిని కాదు. ఏం బాబు నువ్వేనా వచ్చేది? వాడు రాడంటనా? నేను ఇద్దరు కలిసి వస్తారేమో అనుకున్నా. ఏంటి ఏం మాట్లాడుతున్నావు ఆంటీ? నేను ఒక్కడనే వస్తా, నాకు తోడు అవసరం లేదు. ఏంటి నువ్వు ఒక్కడివే వస్తావా? నువ్వు ఒక్కడివే వస్తే ఏం చేయాలి? ఎత్తుకొని పాలివ్వాలా? నా గురించి నీకు తెలియదా అంటే? నువ్వు ఒక్కసారి రూమ్లోకి పద, లోపల ఉన్నవి అన్నీ పగిలిపోతాయి.
అవునా అయితే నా గురించి కూడా నీకు తెలిసి ఉండదులే బాబు. చూసావా చేతిలో ఏముందో? కత్తేంట అంటే చేతిలో వద్దా అంటే గైస్ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ను ఆన్లో పెట్టుకోండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. సీ యూ సూన్.